హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ రాధా మనోహర్ క్రియేషన్స్. ఇవాళ నేను ఈ వీడియోలో మీకు బ్రేస్లెట్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. బ్రేస్లెట్స్ కోసం ఫస్ట్ థ్రెడ్ ర్యాపింగ్ చేసుకోవాలండి. ఆ ప్రాసెస్ నేను ఆల్రెడీ చేసేసాను. మీకు బ్రేస్లెట్ బిళ్ళ కోసం ఈ ప్రాసెస్ చూపిస్తున్నాను. ఇక్కడ మనం OHP షీట్ పైన కలర్ కాంబినేషన్ మీరు చూస్ చేసుకోండి. నేను ఇక్కడ గోల్డ్ థ్రెడ్కి పర్ల్ యూజ్ చేస్తున్నాను. ఈ పర్ల్ సర్క్యులర్ మోషన్లో ఇలా పెట్టుకొని మంచిగా క్లీన్గా పెట్టుకొని పైన ఇంకో లేయర్ తిలకం కుందన్స్ పెట్టుకున్నాను. మీకు ఒకవేళ సర్కిల్ షేప్ ఇవ్వడానికి ప్రాబ్లం అవుతుంది అని అనుకుంటే మాత్రం మీరు ఒక పేపర్ పైన చిన్న సర్కిల్, మీకు కావాల్సిన షేప్ సర్కిల్ స్కేల్లో ఉంటుంది, లేకపోతే మీ దగ్గర ఏ ఐటమ్ ఉంటే ఆ ఐటమ్తో సర్కిల్ వేసుకొని పేపర్ పైన పెట్టుకొని OHP షీట్ దానిపైన పెట్టుకొని చేసుకోవచ్చు. అప్పుడు మీకు ఇంకా క్లియర్గా సర్కిల్ వస్తుంది. నాకు ప్రాక్టీస్ ఉంది కాబట్టి నేను సర్కిల్ షేప్ ఇచ్చుకోగలను. సో ఇలా పర్పుల్ దానికి పర్పుల్ కుందన్సే యూజ్ చేస్తున్నాను, మూన్ షేప్. మీకు ఒక చిన్న టిప్ అండి, గమ్ పచ్చిగా ఉన్నప్పుడే షేప్ ఇవ్వాలండి. కొంచెం ఇలా గట్టిగా అవుతున్న కొద్దీ షేప్ ఇవ్వడానికి చాలా ప్రాబ్లం అవుతుంది. సో వీలైనంత మాటికి ఫాస్ట్గా షేప్ ఇవ్వండి. డిలే చేస్తే గట్టిగా అయిపోతుంది, షేప్ రాదు. సో దీన్ని ఇలా డిజైన్ ఇచ్చాను. డిజైన్ మీ ఇష్టం అండి, మీకు ఎలా నచ్చితే అలా పెట్టుకోవచ్చు. మన క్రియేషన్, మన క్రియేటివిటీ మనకు తెలుసు కదా. సో మన ఓన్ క్రియేషన్ ఇచ్చుకోవచ్చు. జస్ట్ మీకు ఒక ఐడియా కోసం అని ఈ వీడియో తీసి పెడుతున్నాను. సో వైట్ దానికోసం నేను ఇలా S షేప్ కుందన్స్ తీసుకొని, మనకి సన్ ఇలా వైట్ కుందన్స్ తీసుకొని, మనకి సన్ ఉంటుంది కదా అండి, సన్ షేప్లో ఇచ్చాను. చిన్నప్పుడు మనం డ్రాయింగ్ చేసేటప్పుడు ఇలాగే ఉండేది కదా. సో ఇలా ఇచ్చుకొని దీనికి I షేప్ కుందన్స్ 3mmవి సెట్ చేశాను. కొంచెం బిళ్ళ పెద్దగా ఉందనుకోండి, ఇంకా కొంచెం ఎక్కువ క్రియేషన్ చేసే ఛాన్స్ ఉంటుంది. బట్ బ్యాంగిల్స్ సన్నగా ఉన్నందుకు నేను చిన్నగానే తీసుకున్నాను బిళ్ళలు. పెట్టుకున్నాక క్లియర్గా కట్ చేసుకోండి. కట్ చేసే ముందు ఒక 2 hours మనం దాన్ని వదిలేయాలండి. లేకపోతే అది పచ్చి మీద మనం కట్ చేయలేము, కుందన్స్ అన్నీ మిస్ప్లేస్ అయిపోతాయి. ఎందుకంటే దానికి టైం పడుతుంది ఆరడానికి. జనరల్గా అయితే B7000 గమ్కి ఒక 1 day టైం పడుతుంది క్లియర్గా ఆరడానికి. బట్ మనం ఇప్పుడు ప్రస్తుతానికి డిజైనింగే చేస్తున్నాం కాబట్టి ఒక 2 hours ఆరబెట్టుకొని మనము నెక్స్ట్ స్టెప్కి ప్రొసీడ్ అవ్వచ్చు. ఇలా క్లియర్గా కట్ చేసుకోవాలి. యాక్చువల్లీ ఈ టైమింగ్లోనే మీరు సాల్డరింగ్ మెషిన్ పెట్టి క్లియర్గా షేప్ ఇవ్వండి. నేను తర్వాత ఇచ్చాను. యాక్చువల్గా నాకేం ప్రాబ్లం అవ్వలేదు. బట్ మీకు ప్రాబ్లం అవుతుంది అనుకుంటే ఇలా కట్ చేసిన వెంటనే సాల్డరింగ్ మెషిన్తో క్లియర్గా షేప్ ఇస్తే ఇంకా క్లియర్గా ఉంటుంది. ఎటువంటి ప్లాస్టిక్ ఎక్సెస్ ఉన్నా కనిపించదు, మీకు OHP షీట్ మొత్తం కరిగిపోతుంది. సో ఇలా షేప్ తీసుకున్నాక మళ్ళీ B7000 గమ్మే యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే మనము ఇట్లాంటివి చేసేటప్పుడు గట్టిగా స్టిక్ అవ్వాలంటే ఇదే గమ్ యూజ్ చేయాలి. అలా పెట్టేసుకొని దాని తర్వాత ఒక క్లిప్, నా దగ్గర అలిగేటర్ క్లిప్స్ ఉన్నాయి, సో నేను యూజ్ చేశాను. మీ దగ్గర ఏ క్లిప్ ఉంటే ఆ క్లిప్ యూజ్ చేయండి. గట్టిగా అతుక్కోవడానికి క్లిప్ అలా పెట్టి మళ్ళీ ఒక 2 hours ఆర్ 1.5 hour, అట్లీస్ట్ 1.5 hour పక్కన పెట్టేసేయండి. పక్కన పెడితే దానికి గట్టిగా స్టిక్ అవుతుంది. సో దట్ నెక్స్ట్ ప్రాసెస్ చేసేటప్పుడు మీకు అది ఊడిపోదు, గట్టిగా అంటుకుంటుంది. మీరు వెంటనే చేయలేరండి, అది ఊడిపోతూ ఉంటుంది. సో అలా క్లిప్ పెట్టుకొని కొద్దిసేపు పక్కన ఆరబెట్టేసుకోండి. సో అయిపోయింది. నేను ఇక్కడ ఈ స్టెప్కి B7000 గమ్మే యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే నాకు ఎక్కడ కూడా నేను గ్యాప్ ఇవ్వట్లేదు, మొత్తం కుందన్స్తో ఫిల్ చేస్తున్నాను కాబట్టి. ఒకవేళ మీరు థ్రెడ్ కనిపించేలాగా గ్యాప్ ఇచ్చుకుంటూ చేస్తే మాత్రం ఫెవిక్రిల్ గ్లూ యూజ్ చేయండి. ఈ గ్లూ యూజ్ చేస్తే B7000 మీకు బ్లాక్ స్పాట్ లాగా పడిపోతుంది, క్లియర్గా కనిపించదు. సో మీరు ఇది ఇలా యూజ్ చేయొచ్చు. దీనికి ఏంటంటే ఇది కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది, గట్టిగా కూడా స్టిక్ అవుతుందండి. B7000 గమ్ ఫుల్ ఇస్తే డిజైన్ లేదు, గ్యాప్స్గా ఇస్తే మాత్రం ఖచ్చితంగా ఫెవిక్రిల్ గ్లూవే యూజ్ చేయండి, నీట్ ఫినిషింగ్ వస్తుంది. సో ఇలా మొత్తం సెట్ చేసుకోవాలి. కింద మీద ఉన్న ఎక్కడన్నా సెట్ చేసుకోండి. పక్కన పెట్టేసి మళ్ళీ నెక్స్ట్ దానికి నేను ఇలాంటి షేప్ ఇస్తున్నాను. కొంచెం క్రాస్లో మూన్ అండ్ తిలకం కుందన్ అలా పెట్టుకుంటున్నా. డిజైనింగ్ మొత్తం మీ ఇష్టం అండి, మీరు ఎలా అయినా చేసుకోవచ్చు. మీకు ఎలా నచ్చుతుంది, మీ కంటికి ఎలా నచ్చుతుంది, మీ చేతు ఎలా తిరుగుతుంది, మీ మైండ్కి ఏ కుందన్స్ పెడితే బాగుంటుంది
అని వస్తుందో ఆ థాట్ మీరు అలాగే కంటిన్యూ చేయండి. ఇలా ఇలా క్లియర్గా పెట్టుకోండి. నాకు ఇన్స్టాగ్రామ్లో కూడా పేజ్ ఉందండి, శ్రీ రాధా మనోహర్ క్రియేషన్స్ అని. ఇఫ్ పాసిబుల్ అక్కడ కూడా నన్ను ఫాలో అవ్వండి, సో దట్ ఇట్ వుడ్ బి వెరీ హెల్ప్ఫుల్ ఫర్ మీ. అండ్ మీకు ఒకవేళ నా వీడియో నచ్చినట్టయితే నా కింద కమెంట్ సెక్షన్లో ట్యుటోరియల్స్ అని పెట్టండి, ఎలా ఉందో కూడా పెట్టండి వీడియో. నేను మీకు ఇంకా క్లారిటీగా ట్యుటోరియల్స్ కావాలంటే నేను మీకు చేసి వీడియోస్ పెడతాను. మీకు ఎలాంటి ట్యుటోరియల్స్ కావాలి, థ్రెడ్ వ్రాపింగ్లోనా లేకపోతే ఇంకా దేంట్లో కావాలి, కుందన్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అందులో కావాలా, లేకపోతే బ్రేస్లెట్సా, బ్యాంగిల్సా, 3D డిజైన్ ఎలా ఇవ్వాలో అదా, మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా నేను మీకు తీసి పెడతాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ నాకు ఇంకా మోటివేషన్గా ఉంటుంది నెక్స్ట్ వీడియోస్ చేయడానికి. నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఇలా వైట్ దానికి కూడా ఇలాంటి షేప్ ఇచ్చేసాను. మూన్ అండ్ డాట్ కుందన్, డాట్ 3mm అండి, అది చిన్నది కాదు. సో దట్ బ్యాంకిల్ మొత్తం కవర్ అవ్వాలి కదా, సో కవర్ అవ్వడానికి నేను కొంచెం పెద్ద డాట్ కుందన్ తీసుకున్నాను. సో ఇలా మొత్తం క్లియర్గా. సో ఇక్కడ నేను మళ్ళీ ఇక్కడ సోల్డరింగ్ మెషిన్ పెట్టి ఇక్కడ నేను చేశాను. యాక్చువల్గా బిల్ల చేసుకున్నప్పుడే చేసుకుంటే ఇంకా మీకు ఈజీ అవుతుంది, నేను అప్పుడు మర్చిపోయాను. సో ఇంకెక్కడ ఎక్సెస్ ఉన్నా మొత్తం క్లియర్ అవుట్ అయిపోతుంది, సో దట్ మీకు చాలా మంచి షేప్ వస్తుంది. సో ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చిందండి. నేను ఆల్రెడీ 2 మొన్న చేసుకున్నాను. సో ఇది గ్రీన్ ఇలా వచ్చింది, ఇది పర్ల్, పింక్ అండ్ వైట్. సో ఎలా ఉందో చూసి చెప్పండి. థ్యాంక్ యూ.